సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మా మేనమా గారు పెద్ద ఎస్ట్రాలజర్, మా మదర్ తమ్ముడు పెద్ద ఎస్ట్రాలజర్, ఆల్ ఇండియాలోనే పెద్ద ఎస్ట్రాలజర్. ఆయన చేతులు చూసి కరెక్ట్గా టైమ్స్ అన్ని పెట్టి రాస్తుంటాడు. అది నాకు రాలే, మా మదర్కి వచ్చింది. మా మదర్ జాతకాలు చూస్తారు, కరెక్ట్గా చెప్తూ ఉంటారు. అన్నీ కరెక్ట్ అని చెప్పలేము. ఆవిడ జీవితకాలం నా దగ్గరే ఉంది, 101 సంవత్సరం బతికింది. జాతకాలు చెప్పే బతికింది. జాతకాలు చెప్తూ ఉంటుంది, ఇంట్లో ఉండదు, ఎవరో పిలుతున్నారు వెళ్ళిపోతుంటుంది. నాకు దీనికి వ్యతిరేకంగా ఏదైనా చేయాలి. అందరూ చేతులు చూస్తారు, అందరూ ఒకే దారిలో నడుస్తూ ఉంటారు. నేను అలా నడవను, వేరే దారి, కొత్త దారి ఏర్పాటు చేస్తాను, ఆ దారిలో నడవమని చెప్తాను. అలా కొత్త దారి కోసం ఏర్పాటు చేసుకుని ఒక 2 నెలలు నా రూము కిటికీ, ఒక కిటికీ కొంచెం తెరిచి నైట్ అన్నీ బిగించేసి లైట్లు వేసి ఆ కిటికీ తెరిచి అక్కడ కూర్చొని రామానాయుడే హైదరాబాద్ నుంచి రేపు మార్నింగ్ వస్తున్నారు అని ఫస్ట్ రాసుకున్నాను. మొన్న ట్రై చేస్తే రాలేదు, వద్దాం అనుకున్నారు, మానేశారు అన్నాడు బాయ్. మళ్ళీ ఇంకొక 4 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత రామానాయుడు గారు ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఈరోజు దిగారు. అయిపోయింది, ఫోన్ చేశాను, మార్నింగే దిగారు అన్నారు. నాకు పనిచేస్తుంది వైబ్రేషన్. అంటే ఫస్ట్ మీరే రాసుకునేది. అంటే అంతకుముందు నక్షత్రం ఏంటి అని తెలుసు నాకు. ఏ నక్షత్రంలో చంద్రుడు ఏ రాశిలో ఎన్ని గంటలు ఉంటాడు, సూర్యుడు ఎన్ని గంటలు ఉంటాడు, ఎన్ని రోజులు ఉంటాడు, శని ఎన్ని రోజులు ఉంటాడు రాశిలో, 2.5 years, కేతు 1.5 year, రాహు 1.5 year, శుక్రుడు 29 days, అలా నెల, గురువు 1 month, ఇలా ఉంటారనమాట. శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. 2.5 సంవత్సరాల్లో మనిషి మీదే ఉంటాడు, 3 సార్లు వస్తాడు. 54 సంవత్సరాలు మనిషి మీద ఉంటాడు శని. 54 సంవత్సరాలు మీకు శని దశ ఉన్నా లేకపోయినా, మీకు ఏలినాడు శని ఉన్నా లేకపోయినా, ప్రతి మనిషి మీద 54 సంవత్సరాలు శని ఉంటాడు. వాడు ఎలా ఉంటాడంటే, ఆడైనా మగైనా పైన కూర్చుని భుజం మీద కూర్చుని 2 కాళ్ళు ఇలా వేసుకుని, చుట్టూ నల్లగా కూరలతో కళ్ళు ఎర్రజెర్ల కళ్ళతో గట్టిగా జుట్టుంటే పట్టుకుంటాడు. ఆ పట్టుకుని సన్నివేశం ఏలినాడు శని. పట్టుకోకుండా మామూలుగా కూర్చొని ముందుకెళ్ళి చూస్తాను ఈ సంగతి చూస్తాను అనేది మామూలు శనిలో భాగం. మామూలు శని 19 సంవత్సరాలు ప్రతి మనిషికి వస్తుంది, ఒకసారి వస్తుంది. ఏలినాడు శని అనేది 3 సార్లు వస్తుంది. మనిషి ఆయుష్ 120 years, కానీ అందరూ బతకట్లే. ఫారిన్లో వాళ్ళు బతుకుతారు, మనం బతకం 80 ఏళ్ళు 70 ఏళ్ళు. అలాగే 80 ఏళ్ళలో ఏలినాడు శని 2 సార్లు రావచ్చు, 3వసారి రావచ్చు. సాధారణంగా 3 సార్లు ఎక్కువ మందికి వస్తుంది, 3వసారి ఇంక ఉండరు, వెళ్ళిపోవడం ఖాయం. తర్వాత ఏలినాడు శని కాదు, ఏది వచ్చినా 3వసారి వస్తే డేంజరు, 2 సార్లు వస్తే పెద్ద డేంజర్ ఉండదు. హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని బయటకు వస్తారు. శని ఎప్పుడు ఆపరేషన్ చేయిస్తాడు, హాస్పిటల్కి తిప్పిస్తాడు, మనసు ప్రశాంతత లేకుండా చేస్తాడు, మొహం అంతా చీర పట్టించేస్తాడు, జుట్టు అంతా ఊడిపోతూ ఉంటుంది. రకరకాలుగా ఉంటుంది శని ప్రభావం. ఆ శని ప్రభావాన్ని దాటుకోవడంలో ఉన్న కారు అమ్మేస్తాం, ఉన్న ఇల్లు అమ్మేస్తాం, సినిమాలు తీసి పోగొట్టుకుంటాం, రకరకాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత శని వెళ్ళిపోయిన తర్వాత ఒకటి జన్మలో ఉన్నప్పుడు జరుగుతాయి ఇవన్నీ, 12లో ఉన్నప్పుడు జరగవు. జన్మలో ఉన్నప్పుడు ఈ 2.5 సంవత్సరాలు జరుగుతాయి. జన్మ తర్వాత 2లోకి వస్తే కొంచెం బెటర్ అవుతూ ఉంటుంది. 3లోకి వస్తే సూపర్. మళ్ళీ పోయిన ఆస్తి వేరే ఇల్లు కొనుక్కుంటాడు, మళ్ళీ వేరే కారు కొనుక్కుంటాడు, ఇలా మళ్ళీ కొత్తగా అన్ని ఫ్రెష్ గా వస్తుంటాయి. ఇప్పుడు ఈ జాతకాలు ఇవన్నీ కూడా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు, హీరోలకు వాళ్ళకి చెప్పారు ఎప్పుడన్నా? సినిమా స్టార్ట్ అవుతుంది సార్, ఏచూరి గారు మేము ఇలా ప్రారంభిద్దాం అనుకున్నాం చెప్తూ ఉంటాను. అడగకుండా జాతకాలు చెప్తానని తెలుసు వాళ్ళకి. నేను అడగకుండా జాతకం చెప్తాను చెయ్యి అని అలవాట్లేదు, చేతులు చూడడం. వైబ్రేషన్ మీకు చెప్పినవన్నీ కరెక్ట్గా జరిగేయలేదా? కారులో మీకు చెప్పినవన్నీ కరెక్టేగా, అన్నీ కరెక్టే కదా, అంతకన్నా ఇంకా కరెక్ట్గా చెప్పేస్తాను. అలా ఖాళీ కూర్చుంటే మనిషి వస్తే సార్ చెప్పేస్తాను. నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, సుబ్రహ్మణ్యం గారు అని, చాలా కోటీశ్వరుడు. ఆయన చితికిపోయాడు, అప్పుడు చితికిపోయాడు. ఆయన 5 ఏళ్ల తర్వాత వచ్చాడు, ఎవరో తీసుకొచ్చారు, నమస్కారం పెట్టాడు, చూసి నక్షత్రం ఏంటని చెప్పాడు. మీ అప్పులు నెల తర్వాత నుంచి వస్తాయి, నెల తర్వాత నుంచి మీ అప్పులు వసూలవుతాయి. అంటే 5 ఏళ్ళ నుంచి వసూలు అవ్వట్లేదండి, వసూలు అవుతాయి అన్నాడు. వసూలు అవుతాయి, మీరు అర్జెంటుగా షిరిడి వెళ్ళండి. షిరిడి వెంటనే వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళిపోండి, లేకపోతే వెళ్ళండి. వెళ్ళాడు, వచ్చాడు. 1 నెల తర్వాత వచ్చాడు, వసూలు అవుతున్నాయి అన్నాడు. అన్నీ వసూలైపోయాయి.
సినిమా వాళ్ళకి అలా చెప్పారా? ఇప్పుడు నాగేశ్వరరావు సినిమాలు గారు కానీ- సోమవారికి వాళ్ళకి వాళ్ళు చెప్తూ ఉంటాను, ఆయన జాతకాలు నమ్మకం ఉండదు, దేవుడు అంటే నమ్మకం లేదు. నువ్వు ఒకే డైరెక్టర్ దగ్గరే ఓ సినిమా హిట్ అయింది చెప్పి ఇంకో 2-3 సినిమాలు చేసేవాడు, 2 ఫ్లాప్ అవుతాయని చెప్పాను. ఆ, అలా రాజేచంద్ర గారి దగ్గర చేసాడు, ఫ్లాప్లు అయిపోయాయి. ఓకే. ఏడ్చో నేను నమ్మను, వాడు గొప్పగా తీసాడు, సూపర్ హిట్ అయిపోయింది, నెక్స్ట్ వాడితోనే చేయాలి అంటే నీ మీద నీకు నమ్మకం లేక ఆడు నమ్ముకుంటున్నావు, ఉమ్, వాడేమో నిన్ను నమ్ముకుంటున్నాడు. ఉమ్, ఎవడి మీద వాడికి నమ్మకం ఉండాలి, ఉన్నప్పుడే మనిషి పైకి వస్తాడు అన్న. తర్వాత నా మీద నాకు నమ్మకం, నా మీద ఎవరిని కేర్ చేయను, ఎందుకంటే కేర్ చేయనని గౌరవిస్తాను. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చేది గౌకుని మీద పడను, ఉమ్, ఆయన నన్ను అడిగితే వెళ్తాను. ఆయన పక్కన ఎవరితో మాట్లాడుతానో నన్ను అడగలేదు కదా, ఎవడో చెప్తాడు మేకప్ మ్యాన్ అండి, చిరంజీవి గారు ఏచూరి గారు వచ్చారండి షూటింగ్లో, మీరు లోపల ఉన్నారు కదా, పిలుపులు అంటాడు. ఆడు వచ్చి పిలిస్తే కాదు, ఆయన రమ్మని అంటాను. ఉమ్, డోర్ లాక్ చేసుకుని లోపల సాంగ్ చేస్తున్నాడు హైదరాబాద్లో, నేను వేరే షూటింగ్ వెళ్ళాను. వాళ్ళ మేకప్ మ్యాన్ నన్ను చూసి చిరంజీవి గారు మిమ్మల్ని అడుగుతున్నారంటే చాలా ఏళ్ళు అయిపోయింది అంటే, చిరంజీవి గారితో రావాలి, ఆయనకి నాతో పని ఏంటయ్యా, నాకు ఆయనతో పని ఉంటే ఉండొచ్చు, నాకేం పని లేదు, నేను మెడ్రాస్లో ఉండేవాడిని, ఉమ్, ఆయనకి నాతో పని లేదు కదా, నాకు ఆయనతో పనే ఉంటుంది, నేను షూటింగ్కి వచ్చి వెళ్ళిపోతున్నాను, ఆయన వస్తే వస్తాను. ఆయన షూటింగ్ తలుపులు బిగించుకొని చేసుకుంటున్నాడు, రామారావు అంటే తలుపులు తీసి చేసుకున్నారు, నేను తలుపులు బిగించుకుంటున్నాను కాబట్టి తీసుకురమ్మన్నా. ఉమ్, వచ్చాడు కుర్చీ వేసాడు, కుర్చీ ఆయన వేసాడు, కూర్చోబెట్టాడు, టీ ఇచ్చాడు. మీరు హైదరాబాద్ రావచ్చు కదండి, మీ గురించి రావాలా, ఉమ్, మీరైనా వేషాలు ఇచ్చారా మెడ్రాస్లో ఉంటే, మీ గురించి రావక్కర్లేదుగా. నాకు వేషాలు ఇచ్చిన బాబురావు గారు, ఈ తరం పిక్చర్స్, ముత్యాల సుబ్బయ్య గారు లాంటి వాళ్ళు రావద్దన్నారు. అవసరమైతే మీరు ఎక్కడన్నా పిలుచుకుంటాం, కాశ్మీర్లో ఉన్నా మీరు రావద్దు, ఎందుకు ఇక్కడ మీరు ఏజ్ అయ్యింది, అక్కడ హ్యాపీగా ఉండండి, మీకు కావాలంటే మేము సౌకర్యాలు చేస్తాం, ఉమ్, అలాంటి మనిషి మీరు కలతలతో ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ భక్తి ప్లేస్, అక్కడ శక్తి ప్లేస్. ఎందుకని హైదరాబాద్ కంటే నా చెన్నై ఏజ్ బాగానే- అయిపోయిన తర్వాత హైదరాబాద్ రావడం వేస్ట్. నేను ఇప్పుడు హైదరాబాద్ వస్తే మన చంద్రమోహన్ గారికి టిఫిన్ ఇవ్వకుండా బాయిగాడు అందరికీ ఇచ్చి వెళ్ళిపోయాడు లోపలికి, అక్కడ షూటింగ్లో. ఉమ్, నాకు ఆడ అసలు టిఫిన్ తింటాడు కదా, అందరు టిఫిన్లు తింటాడు అతను చంద్రమోహన్, అందరి క్యారీలు భోజనం చేసే రకం. నాకు టిఫిన్ పెట్టలేదు, ఆకలి వేస్తుంది అంటున్నాడు. పక్కన ఎవరో ఎరా చంద్రమోహన్ గారు అయితే ఏంటంటే అన్నాడు వాడు. ఉమ్, అయితే ఏంటండి చంద్రమోహన్ గారు ఎవరండి అన్నాడు. ఆడికేం తిరుగుతుంది హైదరాబాద్లో. అప్పుడు దగ్గరికి వెళ్ళి ఆయన పెద్ద హీరో రా బాబు అని చెప్తే అప్పుడు టిఫిన్ పెట్టారు. ఇప్పటికీ పరిస్థితులు మారలేదా? అలా ఎవరిది పరిస్థితులు ఏం మారలేదా హైదరాబాద్? అందరూ అలాగే మారే, కొంతవరకు మారే. ఉమ్, కొంతవరకు అంటే ఆ దాదాలు గిరీలు వాళ్ళ వేషాలు వేయడాలు అదంతా పక్క పోయింది. ఉమ్, ఓ దాదా వస్తున్నాడు లేవండి అన్నాడు, తిరుపతిలో షూటింగ్, దాసనారాయణ గారు షూటింగ్, నేను నర్రా గారు మొత్తం పడుకుని ఉన్నాం అక్కడ రోడ్డు మీద, మాకు షాట్ లేదు. దాదా గారు వస్తున్నారు లేవండి అన్నాడు. ఒకడు వచ్చి పోరా అన్నాను, ఉమ్, అదేం చెప్పాడు. ఎవరు ఆ మాట అన్నదన్నాడు ఆ దాదా. ఏచూరి గారు అయ్య బాబా ఆయన మా గురువు గారు అని వచ్చి కాలం పడ్డాడు. ఆ దాదా ఎవరు? ఆ చచ్చిపోయాడు, అతని పేరు విలన్ వేషాలు వేసాడు, ఒరే రిక్షాల విలన్, అతని పేరు మర్చిపోయాను, పుట్టిగా ఉంటాడు పిక్చర్. రామిరెడ్డి. రామిరెడ్డి కాకుండా ఇంకోడు, ఉమ్, రామిరెడ్డి కూడా పొందు పోజు కొట్టేవాడు, ఉమ్, దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి వెళ్తాడు. తర్వాత ఉమ్, వాళ్ళకి అది అలవాటు. రామిరెడ్డి చిత్తూరు వాడు, వ్యాపారం కోసం రియల్ సెటిల్ అయ్యారు. ఉమ్, కొంతమంది అక్కడే ఉన్నారు, కొంతమంది అప్పుడు అక్కడ మామిడీస్ అట్మాస్ఫియర్ ఎక్కువ ఉంది ఇండస్ట్రీ. ఇప్పుడు నేను వచ్చాను, బాయిగాడు కూడా వాల్యూ ఇవ్వడుగా. నా కార్లో నేను వస్తే వాల్యూ చేస్తాడు, నేను సైకిల్ మీద వస్తానంటే వాల్యూ ఇవ్వడు కదా. బాయిగాడు ఏంటి ఆర్టిస్ట్ అయితే ఏంటంట, ఏంటి పీకేమంట, ఎవరు కావాలంట, చిరంజీవి గారు కుదరదు లోపల మాట్లాడుతున్నారు అని తత్వం ఉంది. అంచేత మనం అక్కడ ఉండలేం. ఉమ్, మా మదర్ దా ఊరే, మా మదర్ చెప్పింది ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళబోకు నువ్వు, అక్కడ సీట్లు ఇవ్వకండి. ఉమ్, అది పోలేదు, ఇంకా ఉంది. ఎప్పుడు కొట్లాటలు జరుగుతూ ఉంటాయి, ఎవడొచ్చి ఎప్పుడు తంతాడో తెలియదు, ఏ రాత్రి ఎవడు తలుపు కొడతాడో తెలియదు. ప్రశాంతం, వీధికి 5 గుళ్ళు ఉంటాయి, 6 గుళ్ళు ఉంటాయి ఇక్కడ, వీధికి గుడి, చిన్న గుడి. ఎంత కాలం అవుతుంది మీరు హైదరాబాద్కి వచ్చి? నేను 4 years అయింది. 4 years అయింది. ఉమ్, పని ఉంటే వస్తాను, ఉమ్, ఆ పని ఉన్న వాళ్ళ పేర్లు రాసుకుంటాను ముందే, వీళ్ళనే కలవాలి అంతే.